రండి అమ్మా. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం నమస్కారం. ఏంటి ఎవరు వీళ్ళంతా? ఎవరంటారేంటండి, మనోళ్లే. సిటీలో మన కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు. అదిగో ప్రెసిడెంట్ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు? అయ్య బాబా ప్రెసిడెంట్ గారు, మీకు చెప్పాను కదండి కాలేజీ పిల్లలు మన ఊరికి వస్తున్నారని. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పాను కదా. చెప్పావులేవయ్యా. ఊరు చూడడానికి వచ్చారమ్మా? లేదండి, వీళ్ళందరూ మా కాలేజ్ స్టూడెంట్స్. ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని చెప్పి ఇలాంటి విలేజెస్కి వచ్చి సర్వీస్ చేస్తుంటాం. అంటే ఏంటమ్మా? అంటే మీ ఊరిని మేమంతా క్లీన్ చేస్తాం, మురికి కూడా కనబడకుండా చేస్తాం. దానికి మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదయ్యా, మీరంతా ఎందుకు? అలా కాదండి, మేమొచ్చి మీ ఊరికేదో చేస్తామని కాదు. ఈ ఊరు నుంచి మీలాంటి పెద్దవాళ్ళ నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలని. ఈ ఊర్లో ఉన్న సమస్యలేంటి, పెద్దవాళ్ళుగా మీ అనుభవాలతో మీరెదుర్కొంటున్న విధానం ఏంటి, అన్నిటికీ సర్దుకుంటూ అన్నిటినీ అధిరోహించుకుంటూ అందరూ కలిసికట్టుగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఇవన్నిటినీ మీ నుంచి తెలుసుకుంటూ ఈ ఊర్లో మేమున్నంతసేపు మా వల్ల అయినంతగా మీకు ఉపయోగపడేలాగా ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టామండి. చదువుకుంటున్న పిల్లలు, మీకెందుకమ్మా ఇవన్నీ? ఈ యువతే కదండి మన దేశానికి సంపద. ప్రస్తుతం చదువుకుంటూ కాలేజీలో ఉన్నారు. ఆ తర్వాత జీవితంలోకి అడుగు పెట్టాలి కదా. మంచి చెడు, కష్టం సుఖం, నలుగురిలో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఇల్లంటే ఏంటి, ఊరంటే ఏంటి, కట్టుబాటంటే ఏంటి, ఐకమత్యం వల్ల కలిగే ఉపయోగాలేంటి, కలిసిమెలిసి సాటి వాళ్ళకి సహాయపడుతుంటే పొందే ఆనందమేంటి, ఇవన్నీ వీళ్ళకి తెలిస్తేనే కదా వీళ్ళందరికీ లైఫ్లో ఒక పరిపూర్ణత వస్తుంది. ఇంతకీ మేడం గారు చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ గారు, గోదాట్లో దూకేశాక ఈత నేర్చుకోవడం కంటే ఈత ముందే నేర్చుకుని గోదాట్లో దూకేస్తే బెటర్ కదా అంటున్నారండి. అంటే ఆ మాత్రం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? అయ్య బాబోయ్, మిమ్మల్ని ఎవరండి అంత మాట అనేది? మీరెవరు? ఈ ఊరి ప్రెసిడెంట్ గారు అంతేనా అండి?